నా పాయింట్ అదే రాజు గారు. ఇప్పుడు లిక్కర్ కేసులోనేమో విజయసాయి రెడ్డి ఆయన సాక్ష్యం ఆయన చెప్పేశాడు, చాలా క్లియర్ ఇంకా చాలా ఇస్తాడేమో, అందరి బట్టలు ఇప్పేస్తాను అంటున్నాడు ట్విట్టర్లో. ఏమి ఇప్పుతాడో చూడాలి. ఈ బట్టలు ఇప్పుడు ఎక్కువైపోయింది ఏపీలో. నాకు ఇది పెద్ద సమస్య, భవిష్యత్తులో ఇది ఏ విపరిణామాలకు దారి తీస్తుందో అర్థం కావట్లా. బట్టలు ఇప్పేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఓకే, అది ఒకటి. అంటే అర్థం చేసుకుంటే అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పిన బట్టలు ఇప్పటం, ఆ పోలీసుల్ని అది రియల్గా బట్టలు ఇప్పటం, సాయి రెడ్డి చెప్పింది నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఆల్రెడీ ఈ పోలీసులు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కదా, అది పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా త్వరలో అందుతుంది, చర్యలు తీసుకుంటారంటానికి మరి మొన్నటిదాకా ఆ పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఆ బట్టలు ఇప్పే భాష అలవాటు అయ్యి అన్నారు తప్ప ఇది ఫిజికల్ బట్టలు కాదని నేను అనుకుంటున్నాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పేది ఫిజికల్ బట్టలు. పాయింట్ ఏంటంటే కోరిక. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆపైవాడు అని మనం అనుకుంటున్నాం కదా. లిక్కర్ స్కామ్లోనేమో విజయసాయి రెడ్డి చెప్పాల్సినంత చెప్పారు, ఇంకా చెప్తానంటున్నాడు. మిథున్ రెడ్డిది విచారణ స్టార్ట్ అయిపోయింది. రాజకాశిరెడ్డిని కలుగులో దాక్కుని పట్టుకొచ్చారు. రాజకాశిరెడ్డి చాలా విషయాలు చెప్తాడు, చెప్పక తప్పదు. ఎందుకంటే అన్ని వాసుదేవరెడ్డి చెప్పినవి, విజయసాయి రెడ్డి చెప్పినవి, మిథున్ రెడ్డి చెప్పినవి, ఇంకెవరెవరో అన్నీ చాలా ఉన్నాయి. మొత్తం అన్నీ ముందు పెడితే ఏదో టైడ్ సబ్బు వాడినట్టు అవాక్ అయిపోవాల్సింది, అట్లా ఉన్నాయంట. సో అతని పరిస్థితి అది. అతను నోరు విప్పితే ఆ పైవాడే. ఇప్పుడు సీతారామాంజనేయ నోరు విప్పితే ఆ పైవాడే, విశాల్ గున్ని నోరు విప్పితే ఆ పైవాడే. సో ఎండ్ ఆఫ్ ది డే ఈ దర్యాప్తులన్నీ ఆ పైవాడి దగ్గరికి వెళ్ళి తాడేపల్లి తలుపు కొట్టే అవకాశం ఎంతవరకు ఉంది? అంటే డెఫినెట్గా ఇదే స్పీడ్లో వెళ్తే అల్టిమేట్గా అది తప్పదు కదండి. డెఫినెట్గా ఇదే స్పీడ్లో ఇన్వెస్టిగేషను మరి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఇన్వెస్టిగేట్ చేస్తున్న అధికారులు మరి సక్రమంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడికే వెళ్తుంది. అక్కడికి వెళ్లకుండా వీళ్ళు జాగ్రత్త పడితే వీళ్ళు ఇక్కడికి అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఏంటి ప్రయోజనం? జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలన్నా కదా. మరి మొన్న కోర్టు పర్మిషన్ ఇచ్చింది లండన్ వెళ్ళినప్పుడు. ఆ పర్మిషన్ ఎంతకాలం ఉందో మరి ఆ డేట్స్ ప్రకారం ఇస్తారు, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అని. కానీ ఇప్పుడు ఈ కేసుల విచారణ అన్నీ చూస్తే అవి అలాగే ఇస్తారు, అలాగే ఇస్తారు. ఈ కేసుల విచారణ, ఈ సాక్షులను పట్టుకోవడం, అరెస్ట్ చేయడం, విచారణలు, కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది ఖచ్చితంగా. జగన్మోహన్ దగ్గరికి వెళ్తే ఆయన మీద ఏమైనా లుక్అవుట్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా, లేక కోర్టు ఆల్రెడీ కోర్టు అనుమతి లేకుండా వెళ్ళలేడు కాబట్టి ఏం కాదా? అంటే ఇప్పుడు దాకా ఆయన మీద ఛార్జ్షీట్ ఫైల్ అయినవి ఓన్లీ సిబిఐ కేసులు, ఈడీ కేసులు. సో ఆ కోర్టులో పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. సో ఇది ఇక్కడ ఓన్లీ ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే ఉన్నాయి, ఇంక ఇది ఛార్జ్షీట్ స్టేజ్కి వెళ్ళలేదు కాబట్టి డెఫినెట్గా వీళ్ళు ఏమీ లేకుండా ఆ లుక్అవుట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అయినా ఆ స్థాయిలో పనిచేసిన వ్యక్తికి లుక్అవుట్ ఇవ్వాల్సిన అవసరం అక్కర్లేదేమో అని నేను అనుకుంటున్నాను. రైట్. రఘురామకృష్ణరాజు గారు మనతో వెళ్ళినా వచ్చేస్తాడు.